దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో నిద్ర శుభ మాటలు మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అబ్నేరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసా? సమయంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. ఈ అబ్నేరు ఎవరు అంటే, సౌలు రాజుగా ఉన్నంత కాలము సౌలు యొక్క సైన్యాధిపతిగా అబ్నేరు పనిచేస్తూ వచ్చాడు. సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరు తన కుమారుల్లో ఒక కుమారుని తీసుకొని వెళ్ళి 5 జాతుల యొక్క ప్రజలకి తనని రాజుగా చేసినట్లుగా మనము సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి అబ్నేరు యొక్క వృత్తాంతాన్ని, సౌలుకి తన కుమారుణ్ణి రాజుగా చేసే వృత్తాంతాన్ని మనం చూడగలం. చూడండి, సౌలు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కూడా నమ్మిన బంటుగా అబ్నేరు సౌలు కుటుంబానికి ఎంతో సహాయపడ్డాడని 3వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు మనకు అర్థమవుతాది. 7 జాతుల ప్రజల మీద అబ్నేరు సౌలు కుమారుణ్ణి రాజుగా చేస్తూ వచ్చాడు. సౌలు యొక్క కుటుంబానికి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదు యూదా ప్రజలకి రాజు అయి ఉండగా చివరికి దావీదు మీద యుద్ధానికి వెళ్ళటానికి కూడా సిద్ధపడి వెళ్ళాడు. ఇలాంటి వ్యక్తి చివరికి దావీదు పక్షాన చేరినట్లుగా మనం బైబిల్లో చూడగలం. దావీదు పక్షాన చేరి ఆ అవతల ఉన్న 12 గోత్రాల ప్రజలలో చాలా మందిని తన వైపు తిప్పడానికి ప్రయత్నించినట్లుగా అబ్నేరు మనం చూడగలం. అబ్నేరు దావీదు పక్షాన చేరటానికి గల ప్రధానమైన కారణం, సౌలు యొక్క ఉపనిపత్రులో ఒక ఆమెను అబ్నేరు ఉంచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎప్పుడైతే ఇలా చేశాడో, సౌలు కుమారుడైన రాజుగా ఉన్న అతను అబ్నేరును ప్రశ్నించడం ద్వారా అబ్నేరు దావీదు పక్షాన వెళ్ళినట్లుగా చూస్తాం. చివరికి అబ్నేరు యోవాబు చేతిలో తాను కత్తిపోటుతో మరణించడం కూడా మనం చూస్తాం. అబ్నేరు నుంచి మనం ఏం నేర్చుకోగలమయ్యా అంటే, ఆ సేవకుడు నాయకుడు చెడ్డవాడైనా గాని తనని మంచి హృదయంతో వెంబడిస్తూ వచ్చాడు. నాయకుని కుటుంబానికి ఎక్కడ నష్టం చేయకుండా వచ్చాడు. నాయకుని కుటుంబానికి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే నాయకుని యొక్క కుమారుడు తన తప్పును ఎత్తి చూపించాడో, వెంటనే శత్రు పక్షానికి వెళ్ళడానికి అబ్నేరు సిద్ధపడి తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం అన్ని విషయాల్లో మంచివారిగా కనపడతాం. ప్రార్థన విషయంలో మంచివారిగాను, బైబిల్ చదివే విషయంలో మంచివారిగాను, మనం ఆరాధించే విషయంలో మంచివారమై ఉండొచ్చు. కానీ మనలో ఉన్న లోపాలు ఎవరైనా చెప్తున్నప్పుడు వాటిని సరిచేసుకోకపోతే అబ్నేరు వలె మన యొక్క జీవితాలు మరణ